Hi to all. So yesterday, so 11/8/2021 రోజున సో నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 6th ఎంట్రన్స్ ఎగ్జాము మనకు జరగటం జరిగింది. దాంట్లో మనకి సో 20 మార్క్స్ మనకి సో మ్యాథ్స్ దట్ మీన్స్ అర్థమెటిక్ నుంచి రావటం జరిగింది. సో ఈ 20 బిట్స్ మనం ఇక్కడ చెక్ చేద్దాము. సో ఇక్కడ మీరు రాసేది ఎంట్రన్స్ టెస్ట్ 6th స్టాండర్డ్ అంటే 6th క్లాస్ జాయినింగ్కి. కానీ ఇక్కడ మీకు ఈ 20 బిట్స్లలో ఎస్ఐ కానిస్టేబుల్ లలో కాంపిటిటివ్ ఎగ్జామ్లలో జాబ్కి ప్రిపేర్ అయ్యేవారు రాసేటటువంటి పేపర్లో ఉన్నటువంటి బిట్స్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. హై లెవెల్ మ్యాథ్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ సో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో when you see the number then identify easily. So when we learn more times. So x by 25 equals to 196 by x, then find the value of x. So here identify first 25 is a perfect square and 196 is a perfect square. Then cross multiply x into x square 25 into 196. సో ఇక్కడ మనం మల్టిప్లై చేయని అవసరం లేదండి ఇక్కడ. సో దెన్ x ఈక్వల్స్ టు స్క్వేర్ ట్రాన్స్పోజింగ్ దెన్ స్క్వేర్ రూట్ 25 into 196. Here 25 is a perfect square, which is square 5 square into so 196 is a perfect square, which is square 14 square. So here powers are same but bases are different. Then multiply the bases 15 into 14 whole square. So square root get cancelled. So 5 into 14 so 15. So 5 into 14 so the value is 14 5 is 70 is the right answer. సో ఇక్కడ మీరు 25 into 196 మల్టిప్లై చేసి సో అదంతా లెంతీ ప్రాసెస్. సో మీరు ఇక్కడ 25 చూడంగానే పర్ఫెక్ట్ స్క్వేర్ 5 అండ్ 196 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ 14 అని ఐడెంటిఫై చేస్తే డైరెక్ట్గా 14 5 is 70 ఆన్సర్. సో డైరెక్ట్గా టైం అనేది వేస్ట్ చేయకుండా మనం చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఎప్పుడు చేయగలం మనం అది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల సో మనం నెంబర్స్ని ఐడెంటిఫై చేయగలం. సో ఇది ఆప్షను సో మీకు 70 అండి ఆన్సర్. సో నెక్స్ట్ వన్ సో వన్ ఫార్ములా ఈజ్ దేర్ n into r is equals to 100 into x minus 1 where n equals to number of years and r equals to rate of interest. Then x equals to number of times. సో ఈ బిట్ అనేది ఇది షార్ట్ కట్ అండి. ఇది మీకు ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్లలో ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. సో ఇక్కడ ఏమంటున్నాడు సో 16 ఇయర్స్లో సో ఎంత వడ్డీ రేటు ఉంటే సో అసలు రెట్టింపు అవుతుంది అంటున్నాడు. సో మీకు పేపర్ తెలుగు మీడియంలోనే ఇవ్వటం జరిగింది. సో 16 సంవత్సరాలలో ఎంత వడ్డీ రేటు ఉంటే అసలు రెట్టింపు అవుతుంది అంటున్నాడు. సో ఇక జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూ సరిపోతుంది. ఇక్కడ n వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ సో 16 ఇయర్స్. సో r you have to find rate of interest r. So 100. So x is the number of times here రెట్టింపు అంటున్నాడు డబల్. సో 2 minus 1. So 16 into r is equals to 100 into 1. 2 minus 1. So that means 100 where r equals to 100 divided by 16. So here multiply. So here simplify. So 4 4 is 16 4 25. So r equals to 25 by 4 percentage. So here then this one is convert into mixed fraction. 4 6 are 24. 6 1/4 percentage. 6 1/4 percentage is the rate of interest. So rate of interest 6 1/4 percentage అయితే 16 ఇయర్స్లలో అమౌంట్ అనేది అసలు అనేది డబల్ అవుతుంది. సో ఇది అనేది కంపల్సరీ ఇది ఇంపార్టెంట్ అండి. సో హై లెవెల్ బిట్. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో చూద్దాం అవి.
సో కొన్ని అడిషన్స్ ఇచ్చాడు, డెసిమల్ నెంబర్స్ ఇచ్చి అడిషన్స్ ఇచ్చాడు. సో అవి ఈజీగానే చేయొచ్చు మనము. సో దెన్ నెక్స్ట్ వన్, ఎ గేమ్ ఈజ్ కంప్లీటెడ్ 30 minutes. ఎ గేమ్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 30 minutes. సో ఒక గేమ్ అనేది 30 minutesలో కంప్లీట్ అవుతుంది. బట్ ద గేమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ, సో ఇయర్ 1/10th part ఈజ్ గివెన్. 1/10th part సో ఎన్ని నిమిషాలలో కంప్లీట్ అవుతుంది అంటే గేమ్ మొత్తం ఎంత 30 minutesలో కంప్లీట్ అవుతుంది. సో 1/10th part ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ మనకి సో ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు, మొత్తం 10 parts ఉన్నట్టు, 10 parts ఉన్నట్టు. సో 1/10th ఇంటూ, సో ఎంతలో 1/10th, సో 30 minutesలో 1/10th. సో 003 minutes. సో 3 minutesలో మన గేమ్ 1/10thలో 3 minutes అనేది కంప్లీట్ అవుతుంది. అదే సో ఇక్కడ 10 parts కదా, 10 into 3 30 minutes. సో మ్యాచ్ అయింది కదా. సో 30 minutes. ఓకే. సో దెన్ సో నెక్స్ట్ ప్రాబ్లం. సో అనదర్ ప్రాబ్లమ్స్ హియర్ గివెన్. సో 154 into 18 equals to సో 2772. దెన్ 27.22 divided by 1.8 is equals to how much? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో మనకి ఇక్కడ సో 15.4 into 1.8 మల్టిప్లై చేస్తే మనకి 27.22 వస్తుందండి. సో ఎందుకని ఇక్కడ మీకు ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి. సో డినామినేటర్లో ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ తర్వాత 1 digit ఉంది. సో మన మల్టిప్లై ఇక్కడ చూడండి. సో after decimal point 1 digit, here also after decimal point 1 digit, then here multiply them. So then here multiply them. So after decimal points 2 digits is there. సో 27.2. సో 15.4 అనేది ఆన్సర్ అవుతుంది మీరు. సో ఇక్కడ ఈజీగా షార్ట్ కట్స్ అండి. ఇక్కడ మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు 154 into 18 మల్టిప్లై చేస్తే 2772. అదే 27.72 ఎప్పుడు వస్తుంది మనకి? సో బిఫోర్ డెసిమల్ పాయింట్ 1.8 అనేది ఇంటూ 15.4 వేసుకుంటే మీకు 27.72 వస్తుంది. సో వెరీ ఈజీ ట్రిక్ ఇది. సో ఎలా వస్తుంది సార్ అంటే మల్టిప్లై చేసుకుంటే మీకు ప్రాసెస్ ద్వారా చేసుకుంటే సో వస్తుంది, లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది వస్తుందండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 12/1/16. సో 12/1/16 is equals to decimal number you are asking. So here general process 12/1/16. సో మల్టిప్లై చేస్తాం కదా, మనం ఏం చేస్తాం 16 into 12 plus 1. సో చేసుకుంటే మనకి ఎంత వాల్యూ వస్తే అంత డివైడెడ్ బై 16 చేస్తాం. కానీ ఇక్కడ మనము ఇలాంటి సిచ్యువేషన్స్లో సో 12 + 1 divided by 16 అని కూడా రాసుకోవచ్చు మనం. 12 + 1 divided by 16 అని కూడా రాయొచ్చు. సో 1 divided by 16ని సో డెసిమల్ నెంబర్లకు మార్చండి. సో 16. సో నాట్ డివిజబుల్, డెసిమల్ పాయింట్ 0, ఆల్సో నాట్ డివిజబుల్ 0 0. 16 6 96. సో 4 0. 16 2 32. సో 8 0. 16 5 80. సో 12 + 0.0625. సో రైట్ డౌన్ 12.0625 is the right answer. 12.0625 is the right answer. సో మనం ఇదంతా మల్టిప్లై చేసి చేయని అవసరం లేదండి. 16 into 12 192. 192 + 193/16 ఇలా చేయని అవసరం లేదు, ఇలా చేయని అవసరం లేదు. సో చేసినా మీ యాజ్ యూజువల్ మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ అనమాట. సో 1 divided by 16 is the 0.625. సో దెన్ సో నెక్స్ట్ వన్ we observing. సో another problems. So cost price is equals to 7,500 is given, selling price is given 8,400. Then find the profit percentage. So you are observing profit. How to find profit? Is equals to selling price minus cost price. Selling price 8,400 minus cost price 7,500. Here 900 is there. So profit is 900. So profit percentage is equals to profit divided by cost price into 100. So profit is 900, cost price is so 7,500 into 100.
సో 2 zeros 2 zeros 25 3s 25 4s 3 1s 3 3s 3 4 12. సో 12%. సో 12% ఈజ్ ఆ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఇదంతా చేయని అవసరం లేదండి మనం. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ చూసుకున్నప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చింది, ఎంత వచ్చింది 900. సో 900 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. సో ఇది ఒక్క స్టెప్ వేసుకుని మనము సో చేసేయచ్చు. సో 12%. సో అనదర్ వన్, సో ఇఫ్ ఏ ఈజ్ ఏ సో ఒక వస్తువు, సో an item on the market price, సో అంత 3/4 వంతు. సో అంటే మార్కెట్ ప్రైస్లో ఇచ్చి ఉన్న, అంటే మార్కెట్ ప్రైస్ మనకు తెలుసు కదా, ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు సో ఎయిదర్ ప్యాంట్ ఆర్ షర్ట్ దాని మీద ఒక ప్రైస్ ఉంటుంది. సో ఆ ప్రైస్ ఇక్కడ ఆ ప్రైస్లో ఏమంటున్నాడు, మార్కెట్ ప్రైస్ లెటర్స్ వీ డోంట్ నో, సో లెటర్స్ అజంప్షన్ 100. సో 100 అనుకుంటున్నాను నేను. ఇందులో 3/4కి మనం కొన్నాము. సో 3/4 కొన్నామంటే సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 100 × 3/4, 4 1s 4 25s. సో 4 2s 8, 4 5s 20. సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 75 రూపీస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ 75 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, సో మార్కెట్ ప్రైస్ కంటే అదనంగా 20% ఎక్కువగా అమ్మాడు. సో మార్కెట్ ప్రైస్ ఎంత 100. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత 100 + 20, సో 120కి అమ్మాడు ఇక్కడ. సో 120కి అమ్మాడు ఇక్కడ. సో ఇక్కడ నీకేమంటున్నాడు, ఏకి వచ్చిన లాభ శాతం ఎంత అంటున్నాడు. సో మనకు తెలుసు కదా, సో దేర్ఫోర్ పర్సంటేజ్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో 120 - 75. సో 120 - 75 డివైడెడ్ బై సో కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 120 - 75 45 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ 75 ఇంటూ 100. So here multiply them. So 25 3s 25 4s, 3 1s 3 3 5s 15, 15 4 60. సో 60% ఈజ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. అంటే మనకు ప్రాబ్లమ్ని క్లారిటీగా చదువుకోవాలి. సో మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి, మార్కెట్ ప్రైస్ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ 100 అనుకుంటున్నాను. అందులో 3/4 కొన్నాడు, తర్వాత మార్కెట్ ప్రైస్ కంటే 20 ఎక్స్ట్రాగా అమ్మాడు, 20%. 100 అనుకుంటే మనము దానిలో 20% అంటే 20 రూపీస్ 120కి అమ్మాడు. దెన్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో సింప్లిఫై చేసుకుంటే వస్తుంది ఇక్కడ. సో దెన్ ఇక్కడ చూడండి, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్ డివిజబుల్ బై 4 8 and 6. సో అంటున్నాడు ఇక్కడ. సో మనకి కంపల్సరీగా డివిజబిలిటీ రూల్స్ రావాలి. సో ఇక్కడ చూడండి 6 ఇచ్చాడు. 6 నెంబర్తో పోవాలంటే బోత్ 2 and 3, ఈ 2 నెంబర్స్తో ఒక నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజబుల్ పోవాలి. సో ఇక్కడ 2తో అన్ని నెంబర్స్ డివిజబుల్ పోతుంది. సో 3తో చూద్దాం. సో 3 9 6, సో డివిజబుల్ పోతుంది. 6 9 6 డివిజబుల్ పోతుంది. సో ఇక్కడ చూడండి 6 + 6 12, 12 + 4 16. సో ఈ నెంబర్ అనేది 3తో పోదు, అంటే 6 కూడా డివిజబుల్ పోదు. సో క్యాన్సిలైజేషన్. సో ఇయర్ ఆల్సో సేమ్. 5 + 4 9, 9 + 3 12, 12 + 2 14. 14 అనే నెంబర్ కూడా 3తో సో డివిజబుల్ అనేది పోదు. సో ఈ నెంబర్ కూడా మనము ఎలిమినేషన్ చేసేయచ్చు. సో ఇంకా రిమైనింగ్ మనకి 2 నెంబర్స్ ఇస్ లెఫ్ట్. సో కంపేరింగ్ దీస్ 2 నెంబర్స్, సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దెన్ చెక్ ఇట్. సో ఈ 2 నెంబర్స్ 6తో డివిజబుల్ పోతాయి. 4 డివిజబిలిటీ రూల్ ఏంటి, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజబుల్ పోతే మొత్తం నెంబర్ డివిజబుల్ పోయినట్టే. సో 4 2 8, 4 2 6, 4 4 16, 4 2 8, 4 4 16. సో 4. సో 8 డివిజబిలిటీ రూల్ ఏంది, లాస్ట్ 3 డిజిట్స్ ఎగ్జాక్ట్ డివిజబుల్ బై 8, దెన్ హోల్ నెంబర్ డివిజబుల్ బై 8. సో చూడండి 8 8 64 56 ఉంటుంది. సో 8 7 56. సో 696 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి చెక్ చేద్దాం సార్ అంటే చూడండి 8 4 32. సో 76 అనేది 8 టేబుల్లో ఉండదు కదా, 8 టేబుల్లో ఉండదు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. So solutions of the given problems in the Navodaya entrance exam. So and also another problem is there. సో ప్రాబ్లమ్స్ అనేవి క్లారిటీగా మనము ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తేనే ఇవి గుర్తుంటాయి, లేదంటే సో అసలు గుర్తుండవు. సో ఇక్కడ మీరు ఒక ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. సో the two straight sides of a right triangular is 5 centimeters
and 12 centimeters. Then find the perimeter of the right triangle. So two straight lines of the sides అంటున్నాడు. స్ట్రైట్ లైన్స్ అంటే చూడండి, నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో ఇవి రెండు స్ట్రైట్ లైన్సే కదా. సో ఒకటి వచ్చేసరికి హారిజాంటల్, అనదర్ వన్ వచ్చేసరికి వర్టికల్. సో let us observe. So given 5 centimeters and 12 centimeters. Then find this side. This is the diagonal side. So this is the right angle triangle. We know that Pythagoras triplets. So మీరు నా వీడియోస్ చూడండి, పైథాగరస్ థీరము, పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేవి. సో నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి మీరు చూడండి. నేను లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో ఇక్కడ 5 12 ఇచ్చాడు, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా 13 వస్తుంది. సో పైథాగరస్ ట్రిప్లెట్స్. దెన్ ఫైండ్ ఏమంటున్నాడు, పెరిమీటర్ అంటున్నాడు. మీకు ఆప్షన్స్లలో 13 అని కూడా ఇచ్చాడు. సో తొందరలో మీరు ఏం చేస్తారు, సో థర్డ్ సైడ్ కదా కనుక్కోమని 13 పెడతారు. సో ఆప్షన్ రాంగ్ అవుతుంది. హియర్ క్లారిటీ ఈజ్ గివెన్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది రైట్ ట్రయాంగులర్. సో 12 + 5 17, 17 + 5 + 12 + 13 = 30 centimeters. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సో మీరు ఈజీగానే చేయొచ్చు. సో దాంట్లో ఎటువంటి ఇది లేదు. సింప్లిఫికేషన్ పార్ట్ వస్తే మీకు డెసిమల్ నెంబర్స్ ఇచ్చాడు, దెన్ ఆల్సో సో నెంబర్స్ ఇచ్చాడు. సో అవన్నీ మీరు చేయొచ్చు. సో ఇవన్నీ కొద్దిగా డిఫికల్ట్ లెవెల్. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆన్సర్స్ కరెక్ట్గా వచ్చి ఉంటాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా అడిగాడు, ఇక్కడ ఏమన్నాడు, సో ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. సో ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ ఏంటివి, 2 + 3 + 5 + 7. సో యాడ్ చేయండి. 7 + 3 10, 10 + 5 15, 15 + 2 17. 17 ఈజ్ ద రైట్ ఆన్సర్. 17 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. సో ఇంకొక ప్రాబ్లం కూడా మీకు ఇచ్చాడు ఇక్కడ. సో 77.0077. సో 7.007. సో 0.77. సో 7.7 ఇలా ఇచ్చాడు. సో ఇది మొత్తం యాడ్ చేసుకోవటమే. ఇంకా ఇక్కడ ఏముంది ఇక్కడ, సో డైరెక్ట్గా యాడ్ చేసుకోవటమే. 7 + 7 14, 7 + 1 8, 7 + 7 14 పాయింట్. సో 7 3 21, 22. సో 92.4847 అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ నీట్గా రాసుకుంటే సో ఏం కన్ఫ్యూజన్ ఏం ఉండనవసరం లేదు. సో జస్ట్ మీరు 6th ఎంట్రన్స్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి సో నాట్ ఓన్లీ 6th. సో మీరు ఏ కాంపిటిటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఈ లెవెలే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే చాలామంది రాస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ని ఫిల్టర్ చేయాలి. సో తక్కువ సీట్లు ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. సో ఫిల్టర్ చేయాలంటే ఏం చేస్తారు, టిపికల్గా మనకి ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో అప్పుడు మనం పర్ఫెక్ట్గా 20 బిట్స్ ఇచ్చాడు. 20 బిట్స్ అంటే ఈచ్ వన్ క్యారింగ్ 1.25 మార్క్స్. 1.25 మార్క్స్ అంటే 20 ప్రాబ్లమ్స్ 25 ఆన్సర్స్. సో 25 మార్క్స్. 25 మార్క్స్ ఇయర్ 25 క్వశ్చన్స్ ఇస్ దే. ఓకే. సో మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే కాల్స్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. సో మీకు ఇంకా ఏమన్నా కోచింగ్ ఏదన్నా అవసరమైతే నాకు కాల్ చేయండి. సో నేను అన్ని కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.